అందరు లోపలికి రావాలి. యవనస్తులు అందరు బయట నిలబడకూడదు. రండి, ప్రభు యొక్క ప్రేమలో, దేవుని యొక్క సన్నిధిలో దీవెనలు పొందండి. ఈ క్రిస్మస్ రోజున ప్రభు వచ్చి మనల్ని ఆశీర్వదించే వేళ. హల్లెలూయా, హల్లెలూయా చెబుదాం అందరం. హల్లెలూయా, 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 హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా యేసు. హల్లెలూయా దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మమ్మల్ని రక్షించిన దేవా హల్లెలూయా స్తోత్రం చెబుదాం అందరం. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు అనిత్యుడైన తండ్రిని మనం ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. సర్వశక్తి గల దేవాది దేవుడైన సర్వాధికారి, కృపగల దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు, నేడు దావీదు పట్టణమందు నీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈ వాక్యము సువార్త 2:2లో తెలియజేస్తా ఉన్నాం. ఆ వాక్యము తెలియజేసిన సందర్భము వేరు, ఈ రోజు సందర్భము వేరు. సహోదర సహోదరి, ఈ రోజు నీ హృదయములో, నా హృదయములో ఆ దావీదు పట్టణమందు ఎలాగైతే క్రీస్తు పుట్టి ఉన్నాడో, ఆ రక్షకుడు పుట్టి ఉన్నాడో, అలాగన మన హృదయములలో ఆ క్రీస్తును జన్మించుకొని వెళ్తాము. ఆ క్రీస్తు మన హృదయంలోకి రమ్మని హృదయము తెరచి ఆరాధిస్తాము. ప్రభువా మీరు వస్తే వెలుగు నాయన, ఈ లోకానికి వెలుతురై ఉన్నావు నాయన. మా హృదయాలను వెలిగించే దేవుడవు నీవే తండ్రి. మా హృదయంలో ఉన్నటువంటి చీకటి కోణమంతా ఈ రోజు పటాపంచులైపోవాలి నాయన. మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి క్రోధము, పాపము,